శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 12వ అధ్యాయము కార్తీక ద్వాదశి మహాత్మ్యము, ధర్మవీరోపాఖ్యానము మరియు సాలగ్రామ దాన మహిమ ఇప్పుడు మనం చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహాత్మ్యమును వినుము. సోమవారము కంటే శని త్రయోదశి 100 రెట్లు అధికంగా ఫలము గలది. శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము గలది. పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమి కంటే ఏకాదశి 1,000,000 గుణ ఫలప్రదము. ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము. మోహము చేతనైన ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసిస్తాడు. కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయువాడు సాయుజ్యముక్తిని పొందుతాడు. కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు లభిస్తాయి. సూర్యగ్రహణమందు గంగా తీరమున 1,00,000 బ్రాహ్మణులకు భోజనము పెట్టిన వచ్చే పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునకు అన్నము పెట్టినచో లభించును. 1000 గ్రహణములు, 10,000 వ్యతిపాత యోగములు, 1,00,000 అమావాస్యలు కలిపి ద్వాదశి వ్రత ఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యములనిచ్చే తిథులు అనేకములున్నవి, కానీ ద్వాదశి హరిప్రియము కావున వాటికన్నింటికంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరిదేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రియామముండగా హరి పాలసముద్రము నుండి నిద్రలేచును కావున ఆ ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునకైనను అన్నదానమాచరించువాడు ఇహలోకములో అనేక భోగములను పొంది అంతకాలమందు హరి సన్నిధిని పొందుతాడు. కార్తీక మాసంలో ద్వాదశి నాడు పెరుగాన్నమును దానము చేసినచో సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందుతారు. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చే ఆవునకు బంగారపు కొమ్ములు, వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమాచరించినచో ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గ నివాసం కలుగుతుంది. కార్తీక మాసంలో ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానమాచరించువాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపచేసుకొని వైకుంఠలోకమునకు వెళ్తారు. ఇందులో సందేహం లేదు. కార్తీక మాసమందు ద్వాదశి అందుగాని పూర్ణిమ యందుగాని పాడ్యమి అందుగాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చేవారికి 1,00,000 జన్మములలో చేయబడిన పాపములు నశిస్తాయి. కార్తీక ద్వాదశి నాడు ఫలమును, యజ్ఞోపవీతమును, తాంబూలమును, దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంత్యమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖిస్తాడు. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును, సాలగ్రామమును దానము చేయువాడు పొందే ఫలమును చెబుతాను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానమును చేసినవాడు 4 సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందే ఫలమును పొందుతాడు. ఈ విషయమందు ఒక కథ కలదు, చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతకములు నశిస్తాయి. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక వైశ్యుడు కలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు, తానైనను అనుభవించుటలేదు. అతడు ఎవ్వరికీ ఉపకారమాచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు, పరద్రవ్యములందు ఆసక్తి కలిగియుండువాడు. ఆ వైశ్యుడు ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పు ఇచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఊరికెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకొని అచ్చటికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ వైశ్యుని మాట విని, ఈ నెలాఖరునకు మీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చేదను,
కాబట్టి కొంచెం నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్ము అని పలికెను. రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మును ఇవ్వనివాడు నరకమందు యాతనలను పొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి అతని సొమ్మును ఇవ్వవలసి ఉంటుంది. బ్రాహ్మణుడు ఇలా చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కల్లెర్ర చేసి, ఓరి మూఢా, బ్రాహ్మనాథమా, నా ధనము నాకు ఇప్పుడే ఇవ్వు, లేనిచో ఈ కత్తితో నిన్ను నరుకుతాను అని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని అతన్ని లాగి క్రింద పడద్రోసి పాపబుద్ధి గలవాడగుట చేత తన కాలితో ఆ బ్రాహ్మణుణ్ణి తన్ని కత్తితో పొడిచెను. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు మృతి చెందాడు. తరువాత ఆ వైశ్యుడు రాజదండన వస్తుందన్న భయంతో అక్కడి నుండి పరిగెత్తి ఇంటికి పోయి సుఖంగా జీవించసాగాడు. కొంతకాలం తర్వాత ఆ వైశ్యుడు మరణించాడు. అప్పుడు కరాల ముఖులు, అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి కలవారు, భయంకరులు అయినటువంటి యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుణ్ణి యమపాశముల చేత బంధించి యమలోకమునకు తీసుకొని పోయి అచ్చట భయంకరమైన రౌరవము అనే నరకమందు యమాజ్ఞ చొప్పున బాధించుచుండిరి. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడు అనేవాడు తండ్రి చనిపోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, చెరువులు త్రవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి, ఉపనయనములు, వివాహములు చేయించుచు, యజ్ఞములు చేయించుచు, నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు, అన్ని జాతుల వారికి, ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇలా ఉండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించే సమయాన నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణా తంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణు, అనంత, వైకుంఠ, శ్రీనివాస, శ్రీవత్స, భూష విశ్వంభర, సమస్త దేవతా చక్రవర్తి, నమస్తే నమస్తే అనుకుంటూ కీర్తనము చేయుచు అక్కడికి వచ్చెను. ఇలా నృత్యము చేయుచున్న నారద మునీశ్వరుణ్ణి చూసి ఆ వైశ్యుడు ఆనందసాగర మగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామం ఆచరించెను. నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన ఆ వైశ్యుణ్ణి ప్రీతితో కౌగిలించుకొనెను. తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలిని బట్టిన వాడై అర్ఘ్యాదుల చేత పూజించి, హే నారదా, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసితినో మీరు దర్శనమిచ్చారు కాబట్టి నా పూర్వపుణ్యము ఇప్పుడు ఫలించింది. మునీంద్రా, నేను మీకు దాసుడను, ఏమి సేవ చేయవలెనో చెప్పండి, చేసెదను అని అన్నాడు. వైశ్యుడు పలికిన ఈ మాటను విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము కలవాడై ధర్మవీరునితో ఇలా పలికెను. ఓ ధర్మవీరా, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నానదానాదికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామ దానమాచరించు వారికి జన్మజన్మాంతర కృత పాపములు నశిస్తాయి. ధర్మవీరా, వినుము. నీ తండ్రి చనిపోయి యమలోకమందు బాధలనొందుచున్నాడు. అతని పాపశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానమును చేయుము. నారద మునీశ్వరుడు ఇలా చెప్పిన మాటలను విని ఆ వైశ్యుడు ఇలా పలికెను. మునీంద్రా, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానము చేత ఎలా కలుగుతుంది? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యము కాదు, భక్షణము కాదు. కనుక
నీచుని వలె నేను రాతిని దానము చేయను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినా కూడా ఆ వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు. అంతటా నారదుడు అంతర్ధానమైపోయాడు. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషము చేత, సాలగ్రామ దానము చేయని దోషము చేత నరకమందు బాధలను పొంది తరువాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి ఆ తరువాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము 5 సార్లు వృషభమై ఉండి తరువాత 10 సార్లు స్త్రీగా జన్మించి వైధవ్యమును పొంది ఉండెను. ఇలా 10 జన్మలు గడిచిన తరువాత 11వ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహం చేసెను. కాని పూర్వకర్మ వలన ఆ వరుడు అప్పుడే మృతుడయ్యెను. ఆమెను మృతి నొందిన ఆ అల్లుణ్ణి వచ్చిన బంధువులందరూ చూసి అట్టి బాలవైధవ్యమునకు కారణమును తెలుసుకుని కుమార్తె యొక్క పూర్వపుణ్యమును పూర్వపాపమును అందరికీ తెలిపారు. ఇలా చెప్పి కూతురు యొక్క పాపముల నాశనం కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించాడు. తరువాత ఆ దంపతులిద్దరూ సుఖంగా చిరకాలముండి స్వర్గమునకు వెళ్ళి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత అతనికి జ్ఞానోదయమయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానమాచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందున్న అతని తండ్రి కూడా ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత హరి సంతోషిస్తాడు. ఇందులో సందేహం లేదు. పాపకర్ములు 1,000,000 జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసము 12 సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకునగలుగుతారు. కార్తీక మాసమందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశిస్తాయి. ఇది ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరే ప్రాయశ్చిత్తము లేదు. ఇందులో సందేహము లేదు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు చెప్పాడు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 12వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.